హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. మనం గతంలో చెప్పినట్లుగానే 2025 జాబ్ క్యాలెండర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాన్యువరిలో రాబోతుంది. అయితే దీనికి సంబంధించి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చూసే ఉంటారు. మరి నిజంగా జాన్యువరిలోనే నోటిఫికేషన్ రాబోతుందా? అదేవిధంగా మొదటి నోటిఫికేషన్ ఏమై ఉండవచ్చు, రైట్? ఆ మొదటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండవచ్చు? అదేవిధంగా చూసుకుంటే మీరు గత 1 మంత్ నుంచి రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో ఎన్రోల్మెంట్ ఆఫీసర్ నుంచి ఒక 1000 పోస్టులని, జూనియర్ అసిస్టెంట్ నుంచి ఒక 1000 పోస్టులని, ఏఈజేఈ నుంచి ఒక 500 పోస్టులని, ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఒక 10,000 పోస్టులని, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసే ఉంటారు. మరి నిజానికి వాస్తవానికి అన్ని వేల పోస్టులని వచ్చే అవకాశం ఉందా? రైట్? మరి దీంట్లో వాస్తవాలు ఏంటి? ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది? ఎప్పటి నుంచి నోటిఫికేషన్ వస్తాయి? ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా పిన్ టు పిన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. మనం గతంలో చెప్పాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది జాబ్ క్యాలెండర్ పైన ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాన్యువరిలోనే ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ వారు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా శాఖల నుంచి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను సేకరించారు. వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా యూపీఎస్సీ లాగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసి దెన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్? సో దీనికి సంబంధించి మనకున్న ప్రాథమిక సమాచారం ఏంటంటే January 12th జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే మనకి జాబ్ క్యాలెండర్ మాత్రం రాబోతుంది ఫస్ట్. దెన్ నోటిఫికేషన్స్కి మనకి ఎలా లేదన్నా సరే ఒక 1 మంత్ నుంచి 1.5 మంత్ టైం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 1 మ్యాన్ కమిషన్, అంటే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం 1 మ్యాన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఈ ఎస్సీ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్స్ అనేవి డివైడ్ చేసి, రైట్, దెన్ మనకి నోటిఫికేషన్స్ అనేవి జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఎలాగైనా సరే జాన్యువరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి 1st or 2nd వీక్ కానీ మనకి ఆ యొక్క నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకి డిఎస్సిని ప్రాథమిక, అంటే మనకి ప్రైమరీగా ఫస్ట్ ఇంపార్టెన్స్ డిఎస్సి ఉంది కాబట్టి డిఎస్సితో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిలో భాగంగా గతంలో ఏవైతే మనకి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదో అట్లాంటి నోటిఫికేషన్స్ అనేవి, లైక్ మనకి గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అవ్వచ్చు, అవి కొంచెం లేట్ వస్తాయి. అంటే మనకి జూన్ తర్వాతే అట్లాంటి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్? సో అదేవిధంగా చూసుకుంటే మనకి గ్రూప్ 3 అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, ఓకే, జేఈఏఈ అవ్వచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఏపీ హైకోర్టు అవ్వచ్చు, ఏపీఎస్ ఆర్టీసీ అవ్వచ్చు, ఇట్లాంటి నోటిఫికేషన్స్ అనేవి మొదటగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు రకరకాల వీడియోస్ చూసినట్లు 1000 పోస్టులు 2000 పోస్టులు అనేవి ఉండకపోవచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక నోటిఫికేషన్ ఇస్తే నార్మల్గా ఏపీఎస్ ఆర్టీసీలో ఖాళీలు ఎక్కువ ఉన్నప్పటికీ దానిలో కూడా కొంత కట్ ఆఫ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే విఆర్ఓ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయని చెప్పాం. తర్వాత పశు సంవర్ధక పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఈ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పోస్ట్ అనేవి మనకి సపోజ్ మనకి ఎఫ్బిఓ అవ్వచ్చు, ఏఎఫ్బి అవ్వచ్చు, దీంట్లో 1346 పోస్టులు ఖాళీ ఉంటే మనకి అరౌండ్ 600 నుంచి 650 పోస్టులు అనేవి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా 500 నుంచి 800 పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత భారీ లెవెల్, అంటే 1000-2000 పోస్ట్ అనేది రాకపోవచ్చు, కానీ సో ఒక ఇయర్ నోటిఫికేషన్కి సఫిషియెంట్గా స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే విధంగా మంచి నెంబర్ అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్. అయితే ఏదైనప్పటికీ ఇన్నాళ్ళు ఆల్మోస్ట్ 6 months వెయిట్ చేశారు జాబ్ క్యాలెండర్ కోసం. ఖచ్చితంగా జాన్యువరిలోనే మనకి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఆ విషయం గమనించండి. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.
ఒకవేళ మీరు గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఇట్లాంటి నోటిఫికేషన్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, కాస్త లేట్ అవుతాయి. ఎందుకంటే వీటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ జరగాలి. మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ ప్రాసెస్, జాబ్ అలాట్మెంట్స్ ఉంటాయి. సో దానికి ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. అంటే అరౌండ్ మీకు మే తర్వాతనే ఇట్లాంటి నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానికన్నా ముందు మనకి ఏవైతే ఎండోమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఓకే, గ్రూప్ 3, గ్రూప్ 4 అవ్వచ్చు, ఏపీ హైకోర్టు జాబ్స్ అవ్వచ్చు, రైట్. సో ఎఫ్బిఓ, ఏఎఫ్బిఓ ఇట్లాంటి పోస్టులు అవ్వచ్చు. వీటి యొక్క నోటిఫికేషన్ అనేవి మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఒకవేళ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఈ ఎస్సీ వర్గీకరణ పైన త్వరగా వచ్చినట్లయితే ఇంకాస్త ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. సో దీని ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం ఇప్పటి నుంచి అంటే వస్తున్న 2025 జనవరి నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి. ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. 2025లో కూడా వాళ్ళకి జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. లేదు సార్ వచ్చాకే వెయిట్ చేస్తారంటే దానివల్ల మీకు యొక్క ఉద్యోగం వచ్చే అవకాశం తగ్గే అవకాశం ఉంది. లేదు జస్ట్ ప్రయత్నిస్తామంటే దయచేసి అట్లాంటి ప్రయత్నాలు అనేవి ఇక్కడ చేయొద్దు. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది పైగా పోటీ ఉంది. ఆ పోటీలో నిలబడితేనే ఇక్కడ ఉద్యోగం వస్తుంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. చదవాలి, ఉద్యోగం సాధించాలనుకుంటే దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టండి. లేదు టైంపాస్గా ఏదో ప్రయత్నిద్దాం అనుకుంటే ఇక్కడ మీరు గెలవడం కష్టము, మీ టైం వేస్ట్ అవడం తప్ప. రైట్. సో చదవాలి, ప్రభుత్వ ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పైన నాకు తెలిసి మరొక 1 వీక్లో ఒక పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది రావచ్చు. సో అంటే ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి వీటిపైన క్లారిఫికేషన్ రావచ్చు. అవి వచ్చిన తర్వాత మరొకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా మనకి జాన్వరిలోనే జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి దాని తర్వాత నోటిఫికేషన్ వస్తున్నాయి. రైట్. దీనికి సంబంధించి మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మీరు 10th క్వాలిఫికేషన్ ఉన్నా, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, డిప్లొమా ఉన్నా, మీ కేటగిరీ సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. మీరు ఏ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉందో వాటిని ఒక మార్క్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొదటి నోటిఫికేషన్ ఎఫ్బిఓ, ఏఎఫ్బిఓ అంటే ఎందుకంటే ఆ నోటిఫికేషన్ గతంలో రావాల్సింది. ఓకే, అంటే మనకి ఈ గ్రూప్ 2తో పాటు రావాల్సిన నోటిఫికేషన్ ఉంది. అప్పట్లో లేట్ అయింది, ఎలక్షన్ ఆ టైంలో లేట్ అయింది. సో దానికి ఎట్లాంటి అడ్డంకులు లేవు కాబట్టి మొదటి నోటిఫికేషన్లోనే ఎఫ్బిఓ, ఏఎఫ్బిఓ రావచ్చు. ఎందుకంటే ఇప్పటికీ దానికి ఆర్థిక శాఖ అనుమతులు ఉన్నాయి కాబట్టి త్వరగా వచ్చే నోటిఫికేషన్లో ఎఫ్బిఓ, ఏఎఫ్బిఓ ఉన్నాయి. దీనికి 18 to 30 years అనేది లిమిట్. ప్లస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే మనకు 5 years ఉంటుంది. సో అంటే అరౌండ్ 35 years అనేది ఏజ్ లిమిట్ ఉంటుంది. 10th ఏఎఫ్బిఓకి, ఎఫ్బిఓకి ఇంటర్ క్వాలిఫికేషన్. రైట్. దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్న ఒకసారి మన జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే టైం అయితే వేస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది మీరు ఉద్యోగం సాధించే విషయంలో ఇంపాక్ట్ ఉంటుంది. దయచేసి టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్లో సిలబస్ ఏంటి, ప్రతి పిన్ టు పిన్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుత ఎగ్జామ్ ట్రెండింగ్ ఎలా ఉంది, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, మనకున్న అందుబాటులో ఉన్న పుస్తకాలున్న కంటెంట్కి ఈ యొక్క ఎగ్జామ్కి ఎంతవరకు అవి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒకసారి 1-2 సార్లు వాటిని బ్యారేజ్ చేసుకొని ఏ బుక్ పర్ఫెక్ట్గా ఉంటుందో వేటిని వదిలేయాలని చెప్పేసి క్లియర్గా తెలుసుకొని ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయే జాబ్ క్యాలెండర్లో మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్కి కాల్ చేయన నంబర్ 9704670893. థ్యాంక్ యూ సో మచ్.